ఈరోజు మన బండికైతే వర్క్ ఏం లేకుండా ఉండడం వల్ల మనం ఈరోజు అయితే సొంత పనికైతే వచ్చామండి. అంటే ఏమంటే మనకు గడ్డి కొంచెం లేదనమాట ఆవులకి, కాబట్టి నాడదామని చెప్పేసి ఈరోజు కొంచెం ఎరువు అయితే తోలుకొని వచ్చాము. నిన్న వచ్చి దీనంతా మిల్లర్ కొట్టాను నేనే. కొంచెం తేమ ఎక్కువ ఉంది, కాకపోతే మనం ఇప్పుడు ఎరువు అయితే వేసి మళ్ళీ ఒకసారి మిల్లర్ కొట్టినామంటే బాగా సెట్ అయిపోతుంది. మనం ఏ గడ్డి నాటుకోవాలన్నా ఫస్ట్ అయితే మనం ఎరువు అయితే కంపల్సరీగా తోలుకోవాల్సి ఉంటుంది. మనం ఎరువు తోలకపోతే గడ్డి గ్రోతింగ్ అనేది చాలా బాగా అయితే ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎరువు తోలుకున్న తర్వాత గడ్డి అనేది మనం నాటుకోవాల్సి ఉంటుంది. మేము నాటే గడ్డి వెరైటీ వచ్చి సూపర్ నాపియర్ గడ్డి అండి. ఇది కొంచెం బాగా అయితే వస్తుంది ఆవులకి, తొందరగా పెరిగింది అని చెప్తున్నారు రైతులు కూడా చాలామంది. కాకపోతే కోసే వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకైతే వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఇది ఆవులు అయితే బాగానే తింటాయి. గడ్డి నాడదామని కింద మామిడి చెట్లు ఉంది, కింద కొమ్మలన్నీ కొట్టేసి నీట్గా మెలక అనేది వేసి పెట్టామండి, రెడీగా దమ్ చేసి పెట్టాము. ఇది వచ్చి పాత గడ్డి. చూడండి గడ్డి అయితే ఎండిపోతుంది, ఎందుకో గడ్డి బాగా రావడం లేదు, అందుకే మళ్ళీ ఇప్పుడు గడ్డి అయితే మేము నాడుతున్నాం కొత్తగా.